సుజాత, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది ఓయూజేఏసీ. ఇప్పటికే వరంగల్, నల్గొండ జిల్లాల్లోని వ్యాపార వాణిజ్య సంఘాలు బంద్కు పూర్తి స్థాయిలో మద్దతును పలికాయి. తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు వ్యాపారులు. స్థానిక వర్తకులపై గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన మార్వాడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపిస్తున్నారు స్థానిక వర్తకులు. మార్వాడి గో బ్యాక్ అంటూ తెలంగాణలో బంద్ పిలుపు నేపథ్యంలో తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. తార్నాకలోని ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు క్రాంతిని. దీనిపై తెలంగాణ క్రాంతి దళ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మీరు 1 అవర్కి మీరు రిటర్న్ ఎందుకు తీసుకోరు? మేము ఏం చేయలేదుగా. ఏం చేసేది లేదు. ఎక్స్చేంజ్ కాదు, మీ దగ్గర తీసుకున్నదే కదా, ఇది మీ దగ్గర తీసుకున్నదే కదా. మార్వాడీలు సృష్టిస్తున్న అవాంఛనీయమైనటువంటి వ్యాపార పోటీ కారణంగా ఇక్కడ తెలంగాణలో స్థానికులు నష్టపోతున్నారు అంటూ మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపడుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న వర్తక వ్యాపారులకు మద్దతుగా ఓయూజేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్తక వ్యాపారులు మార్వాడీలకు వ్యతిరేకంగా తమ దుకాణాలను మూసివేస్తూ బంద్కు పిలుపునిచ్చారు. బంద్ పాటిస్తున్నారు. చాలా చోట్ల దుకాణాలు మూసివేసి ఉండటంతో కొన్ని రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలోని పలు నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువ మంది వర్తక వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం చట్ట వ్యతిరేకమని చెప్తూ ఎవరైతే ఆ బంద్కు పిలుపునిచ్చారో వారిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, ఈరోజు స్థానిక వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు మార్వాడీలు గో బ్యాక్ అంటూ. అదే సమయంలో ఎవరైతే మార్వాడీలు గో బ్యాక్ అంటూ పిలుపునిచ్చారో అందులో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. క్రాంతి దళ నాయకులను అరెస్ట్ చేశారు. సో ఈరోజు ఈ బంద్కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బంద్ ఎఫెక్ట్ హైదరాబాద్లో ఏ విధంగా ఉంది? తెలంగాణ వ్యాప్తంగా గో బ్యాక్ మార్వాడి అనేది నినాదం అనేది ఉధృతంగా మారుతున్న పరిస్థితి. ఇప్పటికే కొంతమంది వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. తమ స్థానిక వ్యాపార సముదాయాలను మూసివేస్తున్న పరిస్థితి. మరోవైపు ఓయూజేఏసీ ఈ రోజు బంద్కు పిలుపునియడం కొంత ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితి. ఓయూజేఏసీ నేతలను ఎక్కడెక్కడ నిన్న అర్ధరాత్రి నుంచి అవజరు చేశారు. ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో సామాజిక కోణంలో కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది సామాజికవేత్తలు, తెలంగాణ శ్యామ్ తో పాటుగా ఇటు పృథ్వీ, క్రాంతి దళకి సంబంధించిన నేతలు మరికొంతమంది రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం, ఈ బంద్కి మద్దతు పలకడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో సాగర్ మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి.